కేసీఆర్ అప్పులు తప్ప తాగునీరు ఇవ్వలేదన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. కొత్తగూడెం నియోజకవర్గంలో మంత్రులు పొంగిలెట్టి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. 124 కోట్లతో నిర్మించనున్న శాశ్వత మంచినీటి పథకానికి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా సరే రైతు రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుతో దశాబ్దాల సాగునీటి కల సాకారమైందని మంత్రి తుమ్మల తెలిపారు. మంచినీటి సమస్యని నాడు పరిష్కరించడం జరిగింది. సుమారు 125 కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యని శాశ్వతంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇప్పుడే శంకుస్థాపన పెద్దలు భట్టి గారి చేతుల మీదుగా చేసుకున్నాం. ఇదే రకంగా ఇంకా మౌలిక వసతులు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇస్తూ ఆనాడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు పెట్టామో, ఏవైతే 6 గ్యారంటీలు చెప్పి 5 గ్యారంటీలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. 3-4 రోజుల క్రితం పెద్దల తుమ్మల గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 31,000 కోట్ల రూపాయలను రైతన్నల రుణాలని రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చేస్తుంది. వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను, కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతోటే ఈ 3 పంప్ హౌసులు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతోటి ఆయన గారు అంగీకరించారు. దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు. ప్రియమైనటువంటి అడ్వైజర్ పెంటారెడ్డి గారు, సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ 4 రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇందుట్లో 6 మోటార్లు ఉన్నాయి. 9,000 క్యూసెక్కులు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలంలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు. దీని తర్వాత పూసుగూడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్, 3వది కమలాపురం 3rd లిఫ్ట్ ఇరిగేషన్. అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క 4 రోజుల్లోనే ఈ 3 పంప్ హౌస్లో ట్రయల్ రన్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా, ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి భగవంతుడి దయ వల్ల, శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టుకి ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం